ఎల్లారెడ్డి గారు, 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఏ విధంగా చేయొచ్చు? అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏ విధంగా చేయాలి? 1000 రూపాయలతోటి కూడా మనము ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. వేరియస్ ఎసెట్ క్లాస్లోనూ చేయొచ్చు, రియల్ ఎస్టేట్లో ఆఫ్కోర్స్ చేయలేమేమో, కానీ ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్లో బిగినింగ్లు చేసే వాళ్ళకి పెద్ద అమౌంట్స్ కన్నా అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కరెక్ట్గా మీరు సలహా ఇస్తే యూ కెన్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. లేదు నా ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారానే నేను చేసుకున్న అలాంటి వాళ్ళకి ఏంటంటే 1000 రూపాయలతో కూడా చాలా బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ టైం చాలా లాంగ్ ఉందనుకోండి, 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 500 రూపీస్ టాప్అప్ కనుక మనం పెట్టుకుంటే, అంటే 50 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్లో దాదాపు ఒక 19 కోట్ల రూపాయలు వస్తాయండి. 19 కోట్లు సమీకరించుకోవచ్చు. అంతేనండి. స్టార్టింగ్ విత్ వెరీ స్మాల్ అమౌంట్. ఈ రోజుల్లో 1000 రూపాయలు అంటే చిన్నపిల్లలకు కూడా మనకి పాకెట్ మనీ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ చేసిన దాదాపు 19 కోట్ల రూపాయలు వాళ్ళు ఆ రోజుకి తీసుకోవచ్చు 50వ సంవత్సరం. కానీ చాలామంది ఏంటంటే 50 సంవత్సరాలు అంటే లాంగ్ కదండి, అప్పటిదాకా ఉంటామా ఉండమా, లేకపోతే ఏంటంటే ఈ రోజున ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ రోజుల్లో 20-25కి వాళ్ళు జాబ్లో జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళకి సాలిడ్లీ రిటైర్మెంట్కి మనకి 40 సంవత్సరాలు అయితే ఉంటుంది కదండి. వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే అదే 1000 రూపాయలు స్టార్ట్ చేసి అప్గ్రేడ్ కనుక చేసుకున్నారనుకోండి, ఎవ్రీ ఇయర్ జస్ట్ 500 రూపాయలు పెరగడం 5.5 కోట్లు వస్తాయండి. అది అడ్వాంటేజ్ ఆఫ్ ది కాంపౌండింగ్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది టాప్ అప్ అమౌంట్. శాలరీ పెరిగిద్దండి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాంతోపాటుగా శాలరీలు పెరుగుతాయి. 500 రూపాయలు నెగ్లిజిబుల్ అమౌంట్. కానీ అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈరోజు పెట్టిన ఆయనకి ఈరోజు 1000 రూపాయలతో స్టార్ట్ చేసినప్పటికీ రిటైర్ అయ్యే టైంకి 5.5 కోట్లు చిన్న అమౌంట్ ఏం కాదు కదండి. కానీ ఇక్కడ లింక్ మిస్ అవుతున్నారు చాలామంది. జాబ్లో జాయిన్ కాగానే ఈ లోపల వేరే ఇంకెవరన్నా వచ్చేసి వేరే ప్రొడక్ట్స్ని పెట్టేయడము, సో అక్కడ టైట్ అయిపోతున్నారు. మొన్న ఒక అతను చెప్పి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ బేసిక్ రూల్స్. కానీ నిన్న మొన్న అదే చెబుతున్నాను, సార్ మీ గ్రాస్ శాలరీలో 25% మీరు మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని అడిగాను. అడిగితే ఆయన లిస్ట్ మొత్తం చెప్పేసి, సార్ వీటిలోనే ఇరుక్కుపోయారండి, ఇప్పుడు బయటికి రాలేను, వాటిని కంటిన్యూ చేయలేని పరిస్థితి నా దగ్గర ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్స్ కాదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏం చేయమంటారు, వాటి నుంచి బయటికి రాలేను. బయటకు వస్తే ఆ అమౌంట్ అంతా లాకిన్ అయిపోయింది, నేను పెట్టిన అమౌంట్ కూడా రావడం లేదండి. అక్కడ లాకిన్ అయిపోతారు. బేసిక్ రూల్స్ చూసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్లో మీ గ్రాస్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్లో 25% మీ ఫ్యూచర్ కోసం పెడుతున్నారా లేదనే చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్లీ ఎవరి కోసం బతుకుతున్నాం అండి? ఇది లైఫ్ ఎవరికి? మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మన ఫ్యామిలీ కోసము మనం 25% పెట్టుకోండి. మిగతా 75% మీ ఇష్టం. ఎక్స్పెండిచరా ఇంకోట మీ ఇష్టం. బట్ 25% నాట్ యువర్స్. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓన్లీ. నేను అందరికీ చెప్పేసమ్మా ఒకటే, ఇది ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసేది మీ 25% పెడుతున్నారా లేదా. ఎస్ అంటే దీనిలో అన్నీ ఉంటాయండి. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మెడిక్లెయిమ్స్ ఉంటాయి, పర్సనల్ యాక్సిడెంట్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్, మొత్తం మీద 25% ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్, మీది కాదు ఇవ్వండి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా మీ గోల్స్ని మీరు రీచ్ అవుతున్నారా లేదా. రిటైర్మెంట్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, హోమ్, ఇలాంటివి కొన్ని బేసిక్ నీడ్స్ మీరు ఎట్పార్ ఉన్నారా లేదా అనేది చాలా ముఖ్యమండి. ఏది లేకుండా ఏదో పెట్టేస్తున్నామండి. 2000 పెట్టాను సార్, 2000 పెట్టాను సార్, 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుందండి ఎస్ఐపి. మొత్తం ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే దాదాపు వెరీ బిగ్ అమౌంట్ హీ గాట్. ఏంటంటే ఇదంటే, సార్ ఆ రోజు స్టార్ట్ చేసి ఉంటే చాలా బాగుండేదండి, పొరపాటు చేశాను. ఆ ప్లానింగ్ ఉండదు, ఏదో పెట్టేశాం కాదు కానీ ఇంపార్టెంట్ ఎందుకు పెడుతున్నారు, అది సఫిషియెంటా కాదు, అంతే కదండి. అన్నం మీద కూర్చున్నప్పుడు సఫిషియెంట్గా తింటాం కదండి. అలాగే పిండి కొద్దీ రొట్టెలాగా మనకి దీనిలో కూడా ఎంత అమౌంట్ కావాలి అనేది తెలుసుకోవడము, ఆ గైడెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
ఓకేనండి. ఈ ఇమ్మీడియట్‌గా జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు 20, 25, 30 వాళ్ళకి కరెక్ట్‌గా ఇది ప్లాన్ చేయాల్సిందే. వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ దే హావ్ టు స్పేర్ మోర్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇన్ సర్టెన్ కేసెస్. ఎందుకంటే దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆ టైంలో సేవ్ చేయడం చాలా ఇబ్బంది. అందుకని ఎర్లీ ఏజ్‌లోనే స్టార్ట్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంది. ఓకే అండి. కొంతమంది ఉంటారు 40లో పడతారు, వాళ్ళు ఇంతవరకు సేవింగ్ చేయరు. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, పిల్లలు దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇవన్నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. సార్ ఎలా? ఇంకా చాలా టిపికల్ కేసెస్ 50వ సంవత్సరంలో వచ్చేపాటికి అది అంటారు, ఇంతవరకు ఏమీ సేవింగ్ చేయలేదండి. అప్పుడు రియలైజ్ అవుతారు. ఏం చేయాలా? సో వాళ్ళకి చాలా సింపుల్ అండి. ఎక్కడో ఒకటి మీరు స్టార్ట్ చేయాల్సిందే. సార్ ఇంకా కొంతమంది ఏంటంటే నా పని అయిపోయింది సార్, మా పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయాలంటారు. నాకు బాగా కోపం వచ్చే టాపిక్ ఇది. చాలామందికి అదే నేను వార్నింగ్ చేస్తూ ఉంటానండి. సార్ అయిపోవడం లేదు సార్, మీరు 50 సంవత్సరాలే, ఇంకా మీరు దాదాపుగా 40 సంవత్సరాలు ఈ భూమి మీద బతుకుండాలి. వై డోంట్ యూ స్టార్ట్ నౌ? 10,000 పెట్టగలరా? 10,000తో స్టార్ట్ చేయొచ్చు. 10,000 విత్ జస్ట్ 1,000 రూపీస్ టాపప్ పెట్టినా కూడా దాదాపుగా ఇంకొక 15 లక్షల లంసం పెట్టారనుకోండి, మీకు 1 కోటి రూపాయల ప్లానింగ్ మీరు చేసుకోవచ్చు. అంటే రిటైర్మెంట్ టైంకి ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు పెడితే దాదాపు ఒక 50,000, 60,000 రూపాయలు ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా మీకు వస్తూ ఉంటుంది. సో ఈ 40-50 ఇయర్స్ వాళ్ళని ఇప్పటి నుంచే నేను వార్నింగ్ చేస్తుంటాను. ఎస్పెషల్లీ మా కస్టమర్స్ కానీ ఎవరైనా కాల్ చేసినా, హ్యావ్ యూ ప్లాన్ ఫర్ యువర్ 1 crore? నేను క్వశ్చన్ అడుగుతాను. లేదు, వీ విల్ స్టార్ట్. 50 సంవత్సరం ఇంకొకటి 15,000 రూపాయలు, ఒక 15 లక్షలు పెట్టేసేయండి రోజు. 10 సంవత్సరాల టైం ఉంటుంది కదా, యూ విల్ బి రీచింగ్ స్లోలీ 1 crore రీచ్ అయిపోతారు మీ రిటైర్మెంట్ కార్పస్. జరిగింది ఎలాగో జరిగిపోయింది, అని వెనక్కి తీసుకురాలేము. వై డోంట్ యూ స్టార్ట్ నౌ? 15,000 రూపాయలు 15 లక్షలనే పెట్టండి. లేదంట ఇంకా తక్కువ అమౌంట్ 10,000 పెట్టండి. ఎవ్రీ మంత్ ఎస్ఐపి కొంచెం టాపప్ పెట్టుకోండి, జస్ట్ 1,000 రూపీస్ అండ్ 15 lakhs రూపీస్ వీలున్నంత తొందరగా పెట్టండి. ఆటోమేటికల్లీ యూ విల్ బి రీచింగ్. మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఏంటి అంటే, మీ దగ్గర 500 రూపాయలు మీ దగ్గర అడిషనల్ ఉన్నా కూడా 500 రూపాయలు పెట్టుకునే అవకాశం మ్యాటర్ ఆఫ్ 1 minute మనం పెట్టుకోవచ్చు. రైట్. సో అట్లా ఇప్పుడు మార్నింగ్ ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ 1 lakh రూపీస్ నా దగ్గర ఉన్నాయండి, ఎలా పెట్టాలి? సో నేను గోల్స్ అన్నీ కూడా, ఆయనకి గోల్స్ అని నాకు ఐడియా ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ నేను చెప్పేశాను, సార్ ఈ గోల్కి మనకి టాప్ ప్రయారిటీ ఉంది కాబట్టి వీటిలో పెట్టండి. సో ఎన్ని రోజులు మీకు ఆ అమౌంట్ అవసరం లేదు, ఏ గోల్ మనం ఫుల్ఫిల్ చేయాలి, ఏ గోల్కి తొందరగా ఫాస్ట్గా రీచ్ కావాలి, దాన్ని బట్టి మనము డిపెండ్స్ ఆన్ ఈరోజు మార్కెట్ కండిషన్ బట్టి అలా సజెషన్స్ ఇస్తూ ఉంటాను నేను. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇంపార్టెంట్. 1,000 రూపాయలైనా పర్లేదు, స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. మీ ఏజ్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఒకప్పుడు ఆ ఫెసిలిటీ లేదు, ఇప్పుడు లక్కీగా ఫెసిలిటీ వచ్చినాయి, ప్రొడక్ట్స్ వచ్చినాయి, యూజ్ చేసుకోవడంలో మిస్ అయిపోతే తర్వాత రిటైర్ అయిన తర్వాత 30 సంవత్సరాలు లేకపోతే 360 నెలలు ఉంటాయండి బాధపడడానికి. అది లేకుండా ఉండాలి అంటే ఇప్పుడన్నా రిలీజ్ కావడం అనేది చాలా ముఖ్యం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు. 1,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్కి ఏ విధంగా శ్రీకారం చుట్టాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. అండ్ ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, అండ్ మన ప్రేక్షకులకు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.